హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరికొత్త రియల్ హర్రర్తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఆ పాత బంగ్లా, ఊరి చివరి బంగ్లాలో నాకు ఎదురైన చేదు అనుభవం ఫ్రెండ్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు మేము ఆ ఇంట్లో రెంట్కు దిగిన కొత్తలో ఒక 2 వారాలు అయి ఉంటుంది. ఒక రోజంతా పని అంతా బాగా చేసి బాగా అలసట వల్ల త్వరగా పడుకొని నిద్రపోయాను. బాగా 12 అయింది. నిద్రపోతున్నాము, అందరం ఇంట్లో అందరం నిద్రపోతున్నాము. అంతలో అడుగుల చప్పుడు, ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ నాలో నేనే అనుకుంటూ మళ్ళీ నిద్రపోతున్నాను. మళ్ళీ 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 అడుగుల చప్పుడు, ఎవరో వస్తున్నారు. అన్నీ డోర్లన్నీ వేసే పెట్టాము. ఇదే విచిత్రము, ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. అలా అలా కాసేపు మళ్ళీ నా కళ్ళు మూసుకున్నాను. కాసేపటికి నా చుట్టూ ఎవరో ఆకారం తిరిగినట్టు మంచం చుట్టూ అనిపించసాగింది. ఏం అర్థం అవడంలే. ఈ టైంలో ఎవరు అనుకుంటూ భయం భయంగా సగం కళ్ళు తెరిచి చూస్తూ అలా ఉన్నాను. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. సరే ఏం లేదులే, ఇదంతా నా భ్రమ అనుకుంటూ మళ్ళా నిద్ర పట్టించాను. అలా నిద్రపోతున్న నాకు మళ్ళీ అడుగుల శబ్దం మళ్ళీ 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 వస్తూనే ఉంది. ఇదేం విచిత్రం అనుకుంటూ ఇంట్లో ఎవరు చెప్పాలన్నా మా పిల్లలు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. బాగా నిద్రపోతాను. ఎందుకు లేని మళ్ళీ ఊరుకున్నా, మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోయినా. అలా నిద్రపోయిన నాకు ఎవరో కొంచెం జుట్టు పట్టి లాగినట్టు అనిపించింది. చూస్తే ఎర్రటి కళ్ళు చింత నిప్పుల్లాగా ఉంది. ఒక స్త్రీ ఆకారం. నాకేమిటో అర్థం కావడం లేదు. ఆ క్షణం నాకు ఇది ఏది నిజమా కళ అనుకుంటూ ఆమె వైపే చూస్తున్నాను. మళ్ళీ ఎర్రటి కళ్ళతో జుట్టు విరపోసుకొని అలా అలా క్రూరంగా ముఖంలో ముఖం పెట్టి చూడసాగింది. ఒక్కటే భయంతో ఆంజనేయ స్వామి మంత్రం చదువుతూ బాబాను అనుకుంటూ భయంగా ఆ నైట్ అంతా గడిపాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రియల్ హర్రర్ మీ ముందు చూస్తాను. బాయ్ ఫ్రెండ్స్.